హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. ఒంటికి చలువ చేసే సగ్గు బియ్యంతో చాలా టేస్టీగా, ఎప్పుడు ఒకే రకం స్వీట్ కాకుండా ఇలా కొత్తగా ఇప్పుడు దాకా ఎవ్వరూ చెప్పని టేస్టీ స్వీట్ రెసిపీని అయితే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకుందాము. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోతాము. 2 hours నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని ఇలా ప్రెస్ చేసి చూస్తే కనుక మెత్తగా ఉండేలాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని, నెయ్యి మంచిగా హీట్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యంలో వాటర్ లేకుండా ఓన్లీ సగ్గు బియ్యమే ప్యాన్లో వేసుకోవాలి. ఇలా ప్యాన్లో సగ్గు బియ్యం వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన సగ్గుబియ్యం కొద్దిగా దగ్గర పడి ముద్దలా అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1/2 కప్ అయితే పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను. ఇలా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మన సగ్గుబియ్యం ఇలా పొడిగా ఉండే సగ్గుబియ్యం కాస్త లైట్గా ముద్దలాగా మంచిగా సాఫ్ట్గా మన సగ్గుబియ్యం కూడా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముద్దలా అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ 3/4 కప్పు బెల్లం పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే కనుక నార్మల్ బెల్లాన్ని కూడా మెత్తగా దంచుకుని వేసుకోవచ్చు. మీరు తీసుకున్న బెల్లంలో డస్ట్ ఉంటే కనుక బెల్లాన్ని మెత్తగా దంచుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ బెల్లం పాకాన్ని మన సగ్గు బియ్యంలో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా సగ్గు బియ్యం కొద్దిగా దగ్గరికి పడిన తర్వాత నేను ఇక్కడ 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు అయితే బియ్యం పిండి వేసుకున్నాను. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల మన సగ్గు బియ్యం అయితే జారుగా లేకుండా మంచిగా ఉంటుంది. ఈ విధంగా మనం వేసుకున్న బియ్యం పిండి కూడా మంచిగా కుక్ అయ్యి మన సగ్గు బియ్యం కూడా మంచిగా దగ్గరికి పడిన తర్వాత లాస్ట్లో కొద్దిగా యాలక్కాయల పౌడర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. యాలక్కాయల పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2 seconds అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మంచి ముద్దలాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా కంప్లీట్గా చల్లారిన తర్వాత చేతులకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని కంప్లీట్గా చల్లారిన స్వీట్లోంచి కొద్దిగా తీసుకుని ఈ విధంగా రౌండ్ టిక్కీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బౌల్లో 1/3 కప్పు మైదా, 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుని మన పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మన పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా మరీ పల్చగా లేకుండా మన టిక్కీస్కి మంచిగా కోట్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని పిండిలో మంచిగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకునేటప్పుడు పిండిలో మంచిగా కోట్ అయ్యేలాగా బాగా డిప్ చేసుకున్న తర్వాత వేడి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ అన్నిటినీ పిండిలో మంచిగా డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి అయితే ఎక్కువ కలర్ అయితే రావండి, లైట్ కలర్లోనే ఫ్రై అవుతాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడిగా తింటే కనుక చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చినవి. ఇలాంటి కొత్త రెసిపీస్ కావాలనుకుంటే కనుక కంపల్సరీగా కమెంట్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్ చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.